సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమారు 254 మంది ప్రయాణికులు అక్కడ సిబ్బందితో కలిసి వెళ్తున్నటువంటి విమానం ఊహించినటువంటి విధంగా భారీ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలినటువంటి దృశ్యాలు భయంకరంగా మారాయి. భారీ ఎత్తున అగ్నికిరలు ఎగిసిపడమే కాకుండా విమానం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా చాలా వరకు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో హుటాహుటినాటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా విమానయాన శాఖ మంత్రి కూడా అప్రమత్తమయ్యారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీంట్లో ఇంకా సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా అక్కడ దృశ్యాలు ఇప్పుడు చూస్తుంటే భయాందోళన కలిగిస్తున్నాయి. ఇంత భారీ ప్రమాదం ఎలా జరిగింది, ఇంత భారీ ప్రమాదం వెనుక ఏమైనా ఉందా, ఇంత భారీ ప్రమాదంలో అసలు ఇంకెక్కడ ఎవరైనా మిగిలారా, ప్రయాణికులందరూ కూడా ఇళ్ల నివాసాల ప్రాంతాల్లో పడినటువంటి సందర్భంలో అక్కడ నివాసాలలో ఉన్నటువంటి వారికి ఏమైనా అయిందా, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కూడా పక్కన కనిపిస్తుంది, అక్కడే కుప్పకూలిపోయింది ఈ విమానం. సో లండన్కు వెళ్తున్నటువంటి ఈ విమానంలో ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవడం మన దేశంతోనే పాటు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తుపోయేలా ఈ యొక్క ఘటనగా మారింది. అసలు ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి, అక్కడ సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి, ఎంతమందికి హాని జరిగింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, రైట్ ప్రేమ్, ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ఎంతమంది మృతదేహాలు బయటికి రావడం జరిగింది, ఎంతమంది ప్రయాణిస్తున్నారు, చాలా మంది విఐపీలు కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది, అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? రైట్ సార్, గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం బోయింగ్ A171 ఈ ఫ్లైట్ టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే ఒక్కసారిగా జనావాసాల పైన పడి కూలిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఇది భారతదేశ చరిత్రలోనే ఏదైతే ఎయిర్ ఇండియా సంస్థ ఉందో చాలా పకడ్బందీగా విమాన సేవలను అందిస్తుంది. అయితే ఎయిర్ ఇండియాకు సంబంధించిన 254 మంది ప్రయాణిస్తున్న విమానం ఎగిరిన కొద్దిసేపటికే కూలిపోవడం అనేది భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నివేరపోయేలా చేసింది. ఎందుకంటే దాదాపు ఇది గుజరాత్ నుంచి లండన్ కి వెళ్తుంది అంటే ఇందులో మొత్తం కూడా ప్రముఖులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానితో పాటు మొత్తం 254 మంది ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో 242 మంది మొత్తం కూడా ప్రయాణికులు, ఒక ఇద్దరు మాత్రం పైలట్లు, మరొక 10 మంది విమానయాన సంస్థకు సంబంధించిన సిబ్బంది. మొత్తం కూడా 254 మంది ప్రయాణిస్తున్న ఈ విమానం దాదాపు 1:17 నిమిషాలకు మనకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రారంభమైంది. అయితే ఇది టేకాఫ్ అంటే కింద గ్రౌండ్ సిగ్నల్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకున్న నేపథ్యంలోనే ఇది ప్రారంభమైంది. ప్రారంభమైన 9 నిమిషాల్లోనే ఈ యొక్క విమానం కూలిపోవడం, అందులో 254 మందిలో ఎంతమంది గాయాలతో ఉన్నారు, ఎంతమంది చనిపోయారనే వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఆ యొక్క సంఘటన మనం విజువల్స్ లో కనుక చూస్తే ఒక భారీ విస్ఫోటనం అయితే జరిగింది, ఒక భారీ బాంబు పేలినట్టుగా ఆ యొక్క మంటలు ఎగసిపడ్డాయి. ఎందుకంటే ఇండియా నుంచి లండన్ వెళ్ళేది కనుక ఆ సూర్యుడు మొత్తం ఫుల్ గా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఎవరు తప్పించుకోలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు భూమి నుంచి 625 ఫీట్ల ఎత్తు వరకు మాత్రమే వెళ్ళింది. అంటే అప్పుడే విమానం కదిలింది. జస్ట్ అందరూ కూడా సెటరేటెడ్ బెల్ట్స్ పెట్టుకొని అప్పుడు అలర్ట్ గా ఉండే సమయం. ఎందుకంటే చాలా మంది ఒకవేళ కొత్తగా విమాన ప్రయాణం కనుక కొత్తగా చేసేవారు చాలా భయభ్రాంతులకు గురవుతుంది. ఎందుకంటే టేకాఫ్ అయ్యే ముందు వారి యొక్క శరీరం కంట్రోల్లో ఉన్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో పైకి ఎగురుతుంది అనుకుంటున్న విమానం ఒక్కసారిగా నేలమట్టం కావడంతో మొత్తం కూడా ఎవరికి ఏం అర్థం కాలేదు. స్థానికంగా ఉన్న కొంతమంది ఆ యొక్క విమానం టేకాఫ్ అయ్యే వీడియోలను సరదాగా తీసుకున్నారు. కానీ ఈ రోజు ఆ వీడియోనే ప్రపంచానికి ఇది ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియో ఇంకా ఎవరు కూడా తీయలేరు. ఎవరు రోడ్డు మీద ఆ వీడియో తీస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ వీడియోలో దాదాపు అది పడిన ఒక 2-3 సెకండ్లకే భారీ విస్ఫోటనం, పెద్ద మంటలు, ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలతోటి ఆవరించిపోయింది. అయితే స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇందులో మాజీ ముఖ్యమంత్రితో పాటు చాలా మంది వ్యాపారవేత్తలు, చాలా మంది ప్రముఖులు ఉన్నట్లుగా చెప్తున్నారు. మరొక వైపు ఏంటంటే అందులో ఎవరు కూడా
బ్రతికే ఛాన్స్ లేదంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద మంటలు వ్యాపించి చాలా మంది గాయాల పాలై మంటల్లో కూరుకుపోయి కొంతమంది ఆ యొక్క దట్టమైన పొగలకు ఊపిరాడక స్పృహ తప్పిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అక్కడున్న అధికారులు కావచ్చు, స్థానికులు కావచ్చు, బతికున్నారా వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఊర్లు పేర్లు తెలియకపోయినా కానీ అక్కడున్న సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయారు. మొత్తం కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పెద్ద బిల్డింగ్ పైన కూలడం, ఓ చెట్టుకు తగిలినట్టుగా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. కానీ స్పష్టంగా ఒక పెద్ద బిల్డింగ్ పైన పడింది. ఆ బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారు, అసలు ఆ చుట్టుపక్కల ప్రజలు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు కూడా మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే విమానంలో ఉన్న వాళ్ళే 254 మంది, కానీ ఆ బిల్డింగ్ లో ఉన్నవారు ఎంతమంది, ఒకవేళ ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎంతమంది, ఈ వివరాలన్నీ వస్తే కనుక ఈ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా క్షతగాత్రుల సంఖ్య కూడా చాలా పెరిగే అవకాశం ఉంది. మొత్తం కూడా ఇందులో ఉన్న ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు, ఒక ఇద్దరు ఎయిర్పోర్ట్ అంటే ఆ యొక్క ఎవరైతే పైలట్స్ ఉన్నారో వారి వివరాలు మనకు ఇప్పటికే వచ్చాయి. సుమిత్ సబర్వాల్, అదేవిధంగా క్లేవ్ కుందర్, వీరిద్దరితో పాటు మరొక 10 మంది ఆ విమానయాన సంస్థకు సంబంధించిన సిబ్బంది అందులో ఉన్నారు. అయితే దీనిపైన దేశ ప్రధాని మోడీతో పాటు అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అమిత్ షాతో పాటు ప్రముఖులందరూ కూడా దీనిపైన ఆరా తీస్తున్నారు. ఎలా జరిగింది ప్రమాదం, అంటే దీంట్లో ఏమైనా అనుమానాలకు తావిచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా, దీనిపైన ఎయిర్ ఇండియా అనేక అనుమానాలు దీన్ని కొంత హైజాక్ చేసినట్లుగా, లేదంటే ఏదో దీనికి కుట్రకోణం కూడా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా అధికారులు, అదేవిధంగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్సే అంటే ఈ ప్రమాదానికి కారణం. అంటే వాళ్ళు ఇప్పటివరకు చెప్పిన విషయాన్ని చూస్తే కనుక మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాకనే. ప్రేమ్, మరొక అంశం విజువల్స్ లో చూస్తుంటే అసలు ఈ ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో తెలుస్తుంది. ఆ విమానానికి సంబంధించినటువంటి పూర్తిగా తునాతునకలైపోయి ముక్కలుగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలే తప్ప కనీసం ఆ విమానం స్ట్రక్చర్ కూడా కనపడట్లేదు. అక్కడ ప్రమాదం జరిగినటువంటి తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలార్పిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన కొన్ని ఫోటోలు కానీ విజువల్స్లో చూస్తే పూర్తిగా విమానం దాని రూపాన్నే కోల్పోయింది. అంత భారీగా అక్కడ బ్లాస్ట్ జరిగినట్టు మనకు కనపడుతుంది. ముక్కలుగా విమానమే అక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రయాణికుల పరిస్థితి ఏంటనే దానిపైన ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలుస్తుందా? అధికారికంగా ఏమైనా చెప్తున్నారా? రైట్ సార్, ఇప్పటి వరకు ఏదైతే గుజరాత్ ఎయిర్లైన్స్ కి సంబంధించి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అధికారులు ఎవరు కూడా అఫీషియల్ గా ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ ఇంకా ఇవ్వలేదు. కానీ ఎందుకంటే ఇందులో ఈ యొక్క పెద్ద ఈ విస్ఫోటనంలో అందులో ఎవరు ఎంతమంది గాయపడ్డారు, ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పటికీ ఆసుపత్రి వర్గాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎయిర్ ఇండియా మాత్రం కొన్ని అనుమానాలను మాత్రం రేకెత్తిస్తుంది. ఇది కేవలం టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు, ఎందుకంటే ఆ ఏరోప్లేన్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందని మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ప్రమాదానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా బయటికి రాలే. అయితే దీనిపైన మరికొన్ని క్షణాల్లో మనకు అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిపైన ఎయిర్లైన్స్ కి సంబంధించి అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయి, ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి స్థానికులు కొంతమంది వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎంతసేపట్లో ఇప్పుడు ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకునే 12 ఫైర్ ఇంజన్లు వెళ్ళాయి, అంబులెన్స్లు అన్ని కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఎంతసేపట్లో ఈ మంటలు ఆరిపోవడం జరిగింది, ఇవి దీనికి సంబంధించిన వివరాలు అంటే ఎంతమందిని హాస్పిటల్ కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు స్ట్రెచర్ మీద డెడ్ బాడీసే కనిపించాయి చాలా వరకు. కొంతమంది ఒక వ్యక్తి కొంత గాయాలతో ఉన్నట్టుగా దృశ్యాలు కూడా కనిపించాయి. సాయి, నిజానికి మనం అక్కడ ఉన్న వారి పరిస్థితి ఎవరం కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే చాలా మంది వారి యొక్క ఈ యొక్క పొగలు, దట్టమైన పొగలో ఇరుక్కపోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు ఉన్నాయా పోయే మనకు కేవలం చూస్తున్నాం. స్ట్రెచర్ల పైన తీసుకువెళ్లే వారు కూడా మొత్తం ఎలాంటి అంటే మొత్తం విగత జీవులుగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపైన 12 మొత్తం కూడా అంబులెన్సులు కావచ్చు, ఫైర్ స్టేషన్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి స్థానిక ప్రజలైతే ముఖ్యంగా చాలా మానవత్వం అక్కడ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎవరో తెలియదు అసలు అక్కడ వాళ్ళ ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ముప్పు ఉంటుందా, ఆ విపరీతమైన పొగలు, ఆ యొక్క దుమ్ము ధూళి మట్టి దిబ్బలు అవన్నీ ఉన్న నేపథ్యంలో స్థానికులు సహాయ చర్యల్లో నిమగ్నమై వారందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారి యొక్క శరీర పార్ట్స్ కూడా మనం చూస్తున్నాం. శరీర భాగాలను కూడా అంబులెన్స్ లో తరలిస్తున్న హృదయ విదారకమైన సంఘటనలు మనకు అక్కడ గుజరాత్ అహ్మదాబాద్ నుంచి మనకు కనిపిస్తున్నాయి. ఆ మేఘాని ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఎందుకంటే భారీ శబ్దం వచ్చినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే అక్కడ స్థానికులు ఎవరెవరు ఉన్నారు, అందులో ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారని మాత్రం
క్లారిటీ అయితే ఇంకా రాలేదు. దానిపైన కూడా అధికారులు మొత్తం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆ బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారో కూడా మనకు కొద్ది క్షణాల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. తనకు అది ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్లో నెలకొన్నటువంటి భారీ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టిస్తుంది. ఇంత భారీ విమాన ప్రమాదం ఈ గత కాలంలో కూడా ఎప్పుడు కూడా ఇంత భారీ ప్రమాదం అయితే కొనసాగలేదు. చిన్న చిన్న హెలికాప్టర్ ప్రమాదాలు, చిన్న ఫైటర్ ప్రమాదాలు అలాంటివి జరిగాయి. కానీ ఇంతమంది ప్రయాణికులతో వెళ్తున్న ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేకాఫ్ సమయంలో కుప్పకూలిపోయి పూర్తిగా అగ్నికలలో ఆహుతైపోయి ఆ విమానం కనీసం దాని రూపురేఖల్ని కూడా పూర్తిగా కోల్పోయేటువంటి విధంగా తునాతునకలైనటువంటి దృశ్యాలు ఇప్పుడు బయటికి రావడం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇంత భారీ ప్రమాదం జరగడం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా, లేకుంటే అక్కడ ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి వివరాలను కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా కూడా కాసేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.